హలో అండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. వ్లాగ్‌లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ చూసేయండి. ఇలా మార్నింగే లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయి బయటంతా లాన్ అన్నీ ఊడ్చుకొచ్చేసాక నేను వంట సెక్షన్‌కి అనేది వచ్చేసానండి. జోషికి రోజు టిఫిన్‌లే పెట్టాల్సొస్తుంది. భోజనం అనేది అట్టుకెళ్ళట్లేదు. టిఫిన్‌కి అనేది అలవాటు అయిపోతుందని నేను త్వరగా లేచి కర్రీని లంచ్ అనేది ప్రిపేర్ చేసేద్దామని త్వరగా నేను బెండకాయలన్నీ తెచ్చేసి కట్ చేస్తానండి. ఓ పక్కన అన్నం పెట్టేసాను. ఓ పక్కన వచ్చేసి మూకుడు పెట్టి ఆయిల్ పెట్టేసుకుని అందులోకి నేను కట్ చేసుకున్న బెండకాయలు అనేది అందులో వేసేసుకున్నానండి. పక్కన ఫ్రై అవుతున్నాయి కదా, పక్కన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ పక్కన అన్నం కూడా చూసుకుంటున్నానండి. రోషి అసలు బెండకాయ ఫ్రై అయినా బెండకాయ కర్రీ అయినా తిందండి. ఇప్పుడు కావాలని నేను పంతం మీద ఉంటున్నాను, తినకపోతే చెప్తాను అని అనేసి చెప్పానండి. తింటానమ్మా అని అన్నది. తర్వాత వచ్చేసి జోషి నవ్యని కూడా లెగ్గొట్టాను. వాళ్ళు చూడండి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వాళ్ళిద్దరిని ఇలా బ్రష్ చేసామని బ్రష్ ఇచ్చానండి. వాళ్ళిద్దరూ బ్రష్ చేస్తున్నారు. ఒక నేను టిఫిన్కి అనేది రెడీ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తుంటే గోధుమపిండి కనిపించిందండి. గోధుమపిండిలోకి నేను వాటర్ వేసుకుని పలుచగా దోసపిండిలా రెడీ చేసుకుంటున్నాను. జోషికి అవ్యకి ఇలా కలిపినా ఇష్టంగా తింటారు. అట్లా కాకుండా నేను అందులో షుగర్ వేసుకుని కలిపి అట్ల కింద వేసినా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. నేను కలుపుకుంటున్నాను. పక్కన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అందులోకి కొంచెం వాటర్ వేసుకుని చింతపండు వేసుకుని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకున్నాను. మంట లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి. టిఫిన్ కూడా చేస్తారు పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. నేను జోషికి లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసాను. హవ్య కూడా రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయాక మార్నింగ్ బయట కూర్చుంటే మంచిది కదండి. అలానే కొంచెంసేపు జోషి వాళ్ళు బయట ఆడుకుంటున్నారు ఎండలోని. ఇలా జోషి అవ్యనైతే స్కూల్లో దింపేశానండి. దింపేశాక బట్టలు కూడా ఆరేసేసాను ఉతికేసి. ఈవినింగ్ అయితే జోషి వాళ్ళు వచ్చే టైంకి అయితే నేను లేట్గా అనేది బట్టలు మడత పెట్టి తెద్దామని పైకి వచ్చానండి. ఇలా చూస్తున్నా కదా, ఇప్పుడు శీతాకాలం కదండి, అందుకు బట్టలని త్వరగా ఆరవని నేను మార్నింగ్ వేసినవి ఈవినింగ్ 4:30, 5 కల్లా తీస్తున్నాను నేను. మనం బట్టలు వచ్చేసి ఎన్ని ఉన్నా కూడా ఉతికేసి ఆరేస్తామండి. అవి మడత పెట్టడం వచ్చినప్పటికే చాలా మనకి ఎందుకో తెలీదు, ఆడవాళ్ళకి అంతేనే అనుకుంటున్నానండి. నేను మాత్రం అంతేనే, బట్టలు ఎన్ని ఉన్నా కూడా ఉతికేసి ఆరేసేస్తాను. ఆ మడత పెట్టడం వచ్చి ఉంటే మాత్రం చాలా కష్టం అయిపోద్దండి. ఎంత భారంగా మడత పెడతానంటే అంత భారంగా మడత పెడతాను. అంతేకాకుండా అందులోనే చిన్నపిల్ల బట్టలు మరీనండి చిన్ని బుడ్డిగా ఉంటాయి కదా, ఆ బుడ్డి బట్టలు మడత పెట్టడానికి చాలా శ్రమ అయిపోద్ది కదా. ఎందుకంటే పెద్ద ఎలుగనుకో మడత 2 మడతలు వేసేస్తే అయిపోతుందండి. చిన్నపిల్లలు అలా కాదు, తిరిగేసి అవి ఫోల్డ్ చేసి పెట్టినప్పటికే బోల్డ్ బట్టలు అయిపోతాయి. ఇలాగా నేను కొంతమంది వచ్చేసి డ్యూటీలకు వెళ్తారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు 1 గంట 2 గంటలు రెస్ట్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి అస్సలు రెస్ట్ అనేది ఉండదండి. ఏదో ఒక మూలన పని అనేది ఉంటుంది. ఆ పని చేసి కొలిది ఏదో పక్కన పని అనేది కనిపిస్తుంటుంది కదా. మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ పడుకునే దాకా అస్సలు ఖాళీ ఉండదు, చేస్తూనే ఉండాలి. పైగా ఎవరైనా అంటారండి, మీరు ఖాళీగా ఉంటారు కదా, హౌస్ వైఫ్సే కదా అన్నట్టు మాట్లాడతారు. మన ఇంట్లో చేసే పనిది ఎవ్వరికీ కనబడదు కదా. ఇది అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బట్టలన్నీ కూడా నేను మా పక్కన మడత పెట్టుకొస్తుంటే హవ్య చూడండి పక్కన బట్టలన్నీ పీకేసి నాకు ఇస్తుంది. అట్లా ఉంచమ్మా అంటుంటే అస్సలు ఉంచేది లేదండి. చూస్తున్నారు కదా, చున్నీస్ అనేది అలా లాగేసి అలా లొంగ పెట్టేస్తుంది మొత్తం అన్నీ. పక్కన మడత పెట్టుకుంటూ వస్తున్నాను, పక్కన మొత్తం తీగ మీద ఉన్నాయన్నీ బట్టలన్నీ పీకేస్తుందండి. ఎంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేసేస్తుంది. ఓ పక్కన మా జోషి వచ్చేసి చిన్ని బట్టలన్నీ పక్కన మడత పెడుతుంది. నేను పెద్దవి ఉంటాయి కదండి నా డ్రెస్సులు, మా హస్బెండ్ అని ప్యాంటు షర్ట్లు ఉంటాయి కదా, ఇలా మావి అన్నీ బట్టలు మడతెట్టుకొస్తున్నానండి నేను. మా జోషి వచ్చేసి జోషి బట్టలు బుడ్డిగా చిన్నగా ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ ఒక పక్కన మడత పెట్టుకుని ఒక సైడ్కి అనేది దాని బట్టలన్నీ పెట్టుకుంటుందండి. నేను ఫస్ట్ మాట్లాడుతున్నానని అది గోల పెట్టేస్తుంది. ఇలా హవ్య అంతా అల్లరి చేసి వెళ్ళిపోయింది చూడండి సైలెంట్గా అన్నీ పీకేసి. తర్వాత వచ్చేసి అన్నీ నేను చూడండి సాక్స్ కూడా కింద అన్నీ పాడేస్తుంది. అవన్నీ నేను మడత పెట్టుకుని వస్తున్నాను. పక్కన మా జోషి వచ్చి నేను అవి మడత పెడతాను, నేను ఇవి మడత పెడతానని
అంటూనే బుర్ర తినేస్తుందండి. మీరు కింద ఉంటే ఇలాగే తింటారని పైకొచ్చి నేను బట్టలని ఫోల్డ్ చేసుకుంటుంటే పైకి నా వెనకాల తోకలాగా అనేది వచ్చేస్తారండి. అస్సలు ఎక్కడున్నా కూడా ఒక క్షణం అనేది ఉండనివ్వరు. దాన్ని అలా చూసారు కదా వెనకాల దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తుందనేది. పోన్లే తనకి అలవాటు అవుతుంది. మైండ్ రిలీఫ్‌గా కూడా ఉంటదండి పిల్లలు ఇలాంటి పనులు చెప్తుంటే. మనం చేసే దాంట్లో చిన్న చిన్న పనులనేది పిల్లలు నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇష్టంగా కూడా ఉంటది. అలా ఏ పని అలవాటు చేయకుండా ఉంటే అలాగే మొండిగా ఉంటారండి. ఫోన్లు గట్టా అలవాటు చేసే బదులు ఇలాగ చిన్న చిన్న పనులు చెప్తే పిల్లల మైండ్ అనేది షార్ప్‌గా ఉంటుంది. జోషి నేను కలిపి బట్టలన్నీ మడత పెట్టేసి ఇప్పుడు కింద కట్టుకెళ్ళిపోతున్నాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.